ఎమ్మెల్యేల సభల కోపతాపాలతోని వాళ్ళట్లా వీళ్ళిట్లా అని నడిస్తే మండలిలో అంత కాకుండా కొద్దిగా నవ్వులు పువ్వులు పూసినాయి. పాటగాడు గోరెటెంకన్నా మాట్లాడుకుంటా ఏడ చూడు అన్ని షాపులదే ఏ బజార్లో వస్తున్నదే తర్వాత విపరీతం ప్లాస్టిక్ వాడకం ఎన్నిక మైక్రోవేవ్ అది ఉంటుంది కదా దాని నాణ్యత కూడా లేకుండా వాడుతున్నారు. అది లేకపోవడం పేదలు ఎక్కువ ఈ స్లమ్స్ ఏరియాల్లో చిన్న వ్యాపారస్తుల దగ్గర దాన్ని ఉంది. ఏ ప్రభుత్వం అప్పటి నుంచి కానీ మొదట కానీ ఇన్నేళ్ళ నుంచి కూడా దాన్ని ఇంకా కొనసాగించడం అనేది ఒక పర్యావరణానికి హానికరం కాకుండా ప్రజల ఆరోగ్యానికి దారుణంగా ఉంటుంది. అదొకటి ఆలోచించాలి. రెండవది ఏంటంటే ఈ దోమల మందు అంటారని విపరీతంగా ప్రజలు ఈ అన్నం పెడతారు, తిండి పెడతారు, రైతు భరోసా ఇస్తారు, ఉద్యోగాలు ఇస్తారని ప్రతి మనిషి చాలా చిన్న ఏజ్ వాళ్ళు కూడా ఆ డెంగ్యూ దోమలని రకరకాల కానీ దోమల మందు ఏమవుతుందో ఆ మంత్రిత్వ శాఖలు ఉంటాయా, మున్సిపాలిటీ ఉంటాయి, దోమల మందు అది రానే రాదు. మూడో చెత్త ప్లాస్టిక్ కాల్చివేతం చూడు, ఆ చెత్త కాల్చివేతం జుర్మాన్ అంటారు కానీ ఎక్కడ జరగదు, క్లాలని ఇబ్బంది పడతారు. దోమల ముచ్చట గోరెటెంకన్నా చెప్తే గొర్రెల ముచ్చట మల్లేశన్న మాట్లాడాడు. ఈ రాష్ట్రంలో సంపద పెరగాలి అని గొర్రెల పంపిణీ జరిగింది. దాన్ని కొద్దిమంది దళారులు, ఈ వెటనరీ డాక్టర్సు, మంత్రులు దుర్వినియోగం చేసిండ్రు. ఇది వాస్తవం. దాంట్లో మా వాళ్ళు కుర్మగొల్లల పాత్ర కూడా కొద్దిగా ఉన్నది. సరే, జరిగింది ఏదో జరిగింది. ఆ గొర్రెల పంపిణీ పథకం కొనసాగిస్తారా, దాన్ని మర్చిపోయేటట్టు చేస్తారా అని సర్కారుని అడిగిండు. ఆ ముచ్చట పక్కకు పెడితే ఉన్న గొర్రెలకు మేత లేకుండా అయింది తెలంగాణలో అనే ముచ్చట చెప్పిండు. మేపెట్టందుకు జాగ లేదు. ప్రాజెక్టులు కట్టి ఇవన్నీ పంట పొలాలు అయినాయి కనుక మేసేటందుకు లేదు. గతంలో నేను చిన్నగున్న రోజులల్లా మాది పక్కనే నాగోల్ విలేజ్, అంతా అడవి ఉండే. గవర్నమెంట్ వాళ్ళు మొత్తం ఫెన్సింగ్ వేసి లోపలికి గొర్రెలు కానీ ఏవి కానీ రానియకుండా వాళ్ళు బందోబస్తు చేసిండ్రు. మరి ఇప్పుడు ఇవి ఎక్కడ మేయాలి, ఏం చేయాలి? ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. మాకు గవర్నమెంటు పొలాలు ఏమన్నా ఉంటే, భూములు ఉంటే, శిఖంలు ఉంటే అక్కడ పోయే వరకు ఆ సర్పంచ్, ఆ పటేలు బెదిరించే మంచి పొటేన్లు ఏముంటే అవి లాక్కపోయి కోసుకుండి తిండ్రి. ఇది జరిగే విషయము. మరి ఇప్పుడు పొలాలు లేవు, ఇచ్చిన గొర్రెలు మేసేటందుకు జాగలేదు, వాళ్ళు అమ్ముకునకం మొదలు పెట్టిర్రు. అగో అట్లయింది తెలంగాణలో గొర్రెల పరిస్థితి అన్నట్టు చెప్పే వరకు సభలో ఉన్నోళ్ళంతా నవ్వులే నవ్వులు. అంతేకాదు, గొర్రెల పంపకం సగం మంది గొల్ల కుర్మలకే గొర్రెలు వచ్చినాయి, కడుమలకు ఇస్తారా ఇయ్యరా అనేది కూడా మాట్లాడిండు. మీరు దయచేసి ఇది ఇయ్యాలే అని చెప్తున్నాం. సగం మందికి ఇచ్చిండ్రు, సగం మందికి ఇయ్యాలే అనే విషయమే చెప్తున్నా. ఇయ్యొద్దు అనేది ఎట్లా చెప్తాము? సగం మంది తీసుకుని తృప్తి అందరికి ఇయ్యాలి, మిగతా వాళ్ళకు రాని వాళ్లకు అందరికి కూడా ఇయ్యాలి. అన్ని అప్పులలో ఇదో అప్పు, మునిగితే నిండా మునుగాలే అన్నట్టు చెప్పే వరకు మళ్ళా నవ్వులే నవ్వులు. సభల ఎమ్మెల్యేల సభలో జరిగినట్టు అన్ని ముచ్చట్ల మీద చాలా చర్చలు జరిగినాయి, కానీ నడమ ఇగో గిట్ల నవ్విచ్చే చర్చలు కూడా జరిగినాయి. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మండలికి వచ్చి కాంగ్రెస్ సర్కారు చేస్తున్న మేలేంది అని చెప్పుకొచ్చిండు.